వాస్తవంగా వచ్చింది కాంగ్రెస్ పార్టీతో కాదు. చాలామంది చరిత్ర తెలియదు. రిజర్వేషన్లను మొట్టమొదటిసారిగా స్వతంత్రం రాకముందే అనేక సంస్థానాలలో బలహీన వర్గాలకు సేఫ్ గార్డ్స్ ఉండాలి, రిజర్వేషన్లు అని చెప్పి సావు మహారాజ్ మొట్టమొదటిసారిగా రిజర్వేషన్ కల్పించింది. 1919లోని భారతదేశంలో ఇక్కడి స్థానిక ప్రభుత్వ ఏర్పాటుకు పునాది పడ్డది 1990. సైమన్ కమిషన్ 1927లో ఎట్లయితే సావు మహారాజు లాంటి మహనీయులు పేదలకు, అణచివేత గురయ్యే వాళ్లకు, సప్రెస్డ్ క్లాసెస్కి రిజర్వేషన్ కల్పించిండ్రో అదే పద్ధతిలో కల్పించాలని చెప్పి ఈ దేశానికి సైమన్ కమిషన్ వచ్చింది. ఇక్కడ ఉన్నటువంటి వివక్ష, వైవిధ్యం అన్ని కులాలను స్టడీ చేసి వాళ్ళు ఒక గొప్ప రిపోర్టు తయారు చేసిండ్రు. ఆ రిపోర్ట్లో ఆనాటి కాంగ్రెస్ పార్టీ ఈ పని కోసం వచ్చినటువంటి సైమన్ కమిషన్ కలవకపోగా సైమన్ కమిషన్ గో బ్యాక్ అని చెప్పి నినాదం ఇచ్చింది ఆనాడు స్వతంత్ర సంగ్రామంలో భాగంగా. కానీ అంబేద్కర్ గారు మాత్రం దీన్ని వదిలిపెట్టకుండా స్వతంత్రం వచ్చినాడు వస్తుంది, కానీ ఇప్పుడు ఈ అణగారిన వర్గాల కోసం ఏదైనా రిజర్వేషన్ రాకపోతే ఈ జాతులు మరింత కుంగిపోయేటువంటి ఆస్కారం ఉందని చెప్పి 1930, 31, 32, 1930, 31, 32లో లండన్లో మూడు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరిగినాయి. మూడిట్లో ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి ఇవాళ గాంధీ గారు కానీ ఎవరు కానీ పోలేదు. పోయిన మహనీయుడు అంబేద్కర్ గారు మాత్రమే. అంబేద్కర్ గారు ఆనాడు లండన్ పోయి ఆ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో పాల్గొన్నాడు కాబట్టే ఇవాళ వాళ్ళకి ఆ రిజర్వేషన్ రాగలిగింది. కానీ ఆనాడు కాంగ్రెస్ పార్టీ బీసీలలో ఉన్నటువంటి సంచార జాతులు కానీ, అణగారిన వర్గాలు కానీ, యునైటెడ్ ట్రైబ్స్ కానీ వాళ్ళ పక్షాన కాంగ్రెస్ పార్టీ ఆనాడు రిప్రజెంట్ చేయలేదు. ఆనాడు బాధ్యత మర్చిపోయింది. అందువల్ల కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఈ దేశంలో రిజర్వేషన్ రావడానికి కారకులు కాదు. నంబర్ 1. నంబర్ 2 ఏంటంటే ఎప్పుడైతే ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్స్ వస్తూ ఉన్నాయో 1953లో రాజ్యాంగంలో పొందుపరుచుకున్నారు. మనం ఇక్కడ ఎస్సీలలాగా ఎస్టీలలాగా సపరేట్ అయినటువంటి కులాలు ఏవైతున్నాయో వాళ్ళకి రిజర్వేషన్ కల్పించినటువంటి ఒక ప్రతిపాదన మొదలైంది 1961 అనుకుంటా. కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్రాలకు మీ రాష్ట్రాలలో రిజర్వేషన్ మీ అక్కడ సోషల్ ఇంజనీరింగ్లో భాగంగా అక్కడ సపరేట్ క్లాస్ కనుక మీరు ఐడెంటిఫై చేసుకుంటే వాళ్ళకు మీరే రాష్ట్రాల్లో రిజర్వేషన్ కల్పించుకోవచ్చు అని చెప్పి వెసులుబాటు కల్పించింది తప్ప కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు. అంతేకాకుండా మండల్ కమిషన్, విపి సింగ్ గారు మండల్ కమిషన్ వేసే నాడు ఆ మండల్ కమిషన్ రిపోర్టు పార్లమెంట్లో ప్రవేశపెట్టినప్పుడు ఇదే వీళ్ళ నాన్న రాహుల్ గాంధీ గారు, నాన్న రాజీవ్ గాంధీ గారు ఇంకా ఇప్పుడు కులాల ప్రాతిపదికన రిజర్వేషన్ ఎందుకు ఉండాలని చెప్పి ఒక గంటల తరబడి మాట్లాడినటువంటి వ్యక్తి, రిజర్వేషన్ల పద్ధతిని వ్యతిరేకించిన వ్యక్తి ఇలా ఆనాడు రాజీవ్ గాంధీ. ఆ పార్టీ ఇవాళ మమ్మల్ని పట్టుకొని గుజరాత్లో ఇవాళ మేము 27 సంవత్సరాల తర్వాత మళ్ళీ మాకు ఆశీర్వదించమంటే మరో 5 సంవత్సరాల కాలం పాటు గుజరాత్లో భారతీయ జనతా పార్టీ అధికారంకి వచ్చింది. అంటే 32 సంవత్సరాలు వరుసగా అధికారాన్ని నడుపుతున్న పార్టీ భారతీయ జనతా పార్టీ గుజరాత్లో. దాదాపు 20 సంవత్సరాలుగా అధికారం నడుపుతున్న పార్టీ మధ్యప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ. ఎక్కడ అట్లాంటి ప్రస్తావన లేదు. అంతేకాదు వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్న టైంలో గిరిజనుల కోసం గిరిజన మంత్రిత్వ శాఖను ప్రారంభించింది వాజ్పేయి గారు, గుర్తుపెట్టుకోండి. కాంగ్రెస్ పార్టీ కాదు. తెలంగాణ గిరిజన జాతి అర్థం చేసుకోవాల్సింది, కేంద్రంలో గిరిజన మంత్రిత్వ శాఖను ప్రారంభించినటువంటి నాయకుడు వాజ్పేయి గారు తప్ప నా ఇందిరాగాంధీ గారు కాదు, నా రాజీవ్ గాంధీ గారు కాదు. అంతేకాకుండా ఇవాళ మండల్ కమిషన్ తర్వాత బీసీలకు నేషనల్ ఇన్స్టిట్యూట్లలో రిజర్వేషన్లు వచ్చినాయి. అంతేకాకుండా కేంద్ర ఉద్యోగాలు కూడా రిజర్వేషన్స్ వచ్చినాయి.
ఈ రిజర్వేషన్లను సక్రమంగా అమలు చేయకపోతే ఏ బీసీ కమిషన్ అయితే కేంద్రంలో వేయబడదో ఆ బీసీ కమిషన్కి మొట్టమొదటిసారిగా చట్టబద్ధత కల్పించింది భారతీయ జనతా పార్టీ. నరేంద్ర మోడీ గారి సోయి మర్చిపోయలేదు. అసలు వీళ్ళ పాత్ర చాలా వివాదాస్పదమైన పాత్ర. వీళ్ళ పాత్ర ఎస్టీలకు, ఎస్సీలకు, బీసీలకు వ్యతిరేకమైన పాత్ర తప్ప ఎప్పుడు అనుకూలమైన పాత్ర కాదు. ఒకటి ఇంతెందుకు, ఇప్పుడు మొన్న రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా పనిచేసిండు, ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా పనిచేసిండు. 76 మంది మంత్రులు ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ 76 మంది మంత్రులు కేంద్రంలో ఉంటే 27 మంది మంత్రులు ఓబీసీ అంటే తెలంగాణ భాషలో బీసీలకు సంబంధించిన మంత్రులు ఉన్నారు. ఎస్సీలు దళిత బిడ్డలు 12 మంది ఉన్నారు. ఎస్టీలు 8 మంది ఉన్నారు. ఇవాళ మైనార్టీలు 5 మంది ఉన్నారు. ఒక ఆర్థిక మంత్రిని కూడా మహిళను చేసినటువంటి చరిత్ర కూడా మాది. అంతేకాకుండా అబ్దుల్ కలాం గారు రాష్ట్రపతి అయినప్పుడు ఎవరి దేశానికి ప్రధానమంత్రి ఉండే? వాజ్పేయి గారే ప్రధానమంత్రి ఉండే. వాజ్పేయి గారి ఆధ్వర్యంలోనే గొప్ప నాయకుడిగా ప్రజలు ప్రేమించే వ్యక్తి అబ్దుల్ కలాం రాష్ట్రపతి కాగలిగిండు. అంతేకాకుండా 2014లో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మొట్టమొదటి రాష్ట్రపతి మళ్ళీ దళిత బిడ్డను మాత్రమే చేసింది. దళిత బిడ్డను రామ్నాథ్ కోవింద్ని ఇవాళ రాష్ట్రపతిగా చేసే చరిత్ర మోడీ గారిది. అదే 2019లో మళ్ళీ అధికారంగా వచ్చిన తర్వాత ఈ దేశం ఎవరు ఊహించలే. రాజకీయ పండితులు మాట్లాడింది వేరు, ఊహించుకున్నది వేరు. అందరినీ ఆశ్చర్యపరుస్తూ నరేంద్ర మోడీ గారు ఒక ఆదివాసీ అడవి బిడ్డ ముర్ము గారిని రాష్ట్రపతి చేసిన ఘన చరిత్ర మోడీ గారిది, భారతీయ జనతా పార్టీది. ఇవన్నీ చరిత్ర అంతా మర్చిపోయి ఇవాళ అడగోలుగా ఏది పదాలు మాట్లాడదా అంటే ప్రజలు నమ్మడం సిద్ధంగా లేరు. ఇంతెందుకు 30 సంవత్సరాలుగా మందకృష్ణ మాదిగ నాయకత్వంలో మేము దళితులమే, మాకు రిజర్వేషన్ ఉన్నాయి జనాభా ప్రాతిపదిక పైన, కానీ మా పురస్కృత పూర్ కోసం అందట్లే అని చెప్పి ఏబిసిడీల వర్గీకరణ కోసం పోరాటం చేస్తే అందినటువంటి ఆ బుక్క గద్దెలెక్క తన్నకపోతే మళ్ళీ ఆ ఇష్యూని పట్టించుకొని ఇవాళ స్వయంగా మోడీ గారే ఒక కమిటీ వేసి సుప్రీంకోర్టులో ఇవాళ దాని గురించి వాదిస్తూ, ప్రభుత్వపరంగా వాదిస్తూ ఈ సమస్య పరిష్కారం చేస్తా అని చెప్పి పదే చెప్పి దాన్ని అతి త్వరలోనే అమలు చేయబోతున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. అంతేకాదు అంబేద్కర్ గారు కళ్ళగన్నట్టుగా 20 ఏళ్ళకో 30 ఏళ్ళకో సమాజం ఏర్పడుతుంది, రిజర్వేషన్ లేని కులాలు లేని వ్యవస్థ వస్తుందని చెప్పేసి అనుకున్నాడు. కాకపోవడం వల్ల 70 సంవత్సరాల